పర్చేజ్ చేసుకునేటప్పుడు కొనుగోలులో సంబంధించి ఎటువంటి సూచనలు సలహాలు పాటించాలనేది, వాటి మీద ఫుడ్ లేబుల్ సీడ్ ఉంటుందని, దాని మీద సీడ్ ట్రీట్మెంట్ ఉంటుందని, నాన్ బీటీ ఉంటుందని, బీటీ ఉంటుందని, 475 గ్రామ్స్ ఉంటే అందులో 25 గ్రామ్స్ నాన్ బీటీ ఉంటాయి, 450 గ్రామ్స్ బీటీ ఉంటాయి. అట్లాంటి అన్ని విషయాలు గత కొన్ని వీడియోలో చెప్పుకున్నాం. తర్వాత ఆ వీడియో తర్వాత ఇంకో వీడియోలో మనము కలుపు యాజమాన్యం చెప్పుకున్నాం. కలుపు యాజమాన్యం పరిత్రిపాక్ సోడియము, పిల్లోఫాఫిథైల్, దానికంటే ముందర పెండిమిథిలిన్, ఇవి స్ప్రే చేసుకుంటే కలుపును నివారించుకోవచ్చు అనే విషయం మనం తెలియజేసినాము. తర్వాత ఫర్టిలైజర్ యాజమాన్యం కూడా చెప్పేసినాం. ఫర్టిలైజర్ సంబంధించి కూడా ఫర్టిలైజర్ ఎంత మోతాదులో వేసుకోవాలి, ఎన్ని దశల వారీగా వేసుకోవాలి, ఎంత స్పేసింగ్గా వేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం తెలియజేసినాము. అయితే పత్తిలో మనం ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాం. అయితే పత్తిలో మనం కొన్ని విషయాలు తెలుసుకోలేకపోయినాము. అది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలియజేస్తున్నాం. ఆ విషయాలు వచ్చి ఏంటంటే, పత్తిలో మనం చీడలు, పీడలు, తెగుళ్ళు, సస్యరక్షణకు సంబంధించిన సలహా సూచనలు అనేది మనం తెలుసుకోబోతున్నాము. అయితే పత్తిలో మనము ఇంత డిస్టెన్స్ వేసుకుంటున్నాం. ఇది అధిక సాంద్రత పద్ధతి కాదు, ఇది జనరల్గా అందరు వేసుకునే పద్ధతి. యాక్చువల్గా పత్తి పంట అనేది, పత్తి చెట్లు వన్స్ అపాన్ ఏ టైం కొన్ని వందల సంవత్సరాల కిందట చాలా పొడవుగా ఉండేటివి, వేప చెట్లు అంతా పొడవుగా ఉండేటివి. కాకపోతే హార్వెస్టింగ్ చేసుకొని ఆ పత్తి గింజలు తీసుకోవడానికి క్లియర్గా అనుకూలంగా అవుతలేదన్న ఉద్దేశంతో శాస్త్రవేత్తలు దాన్ని రకరకాలుగా దశలుగా దాన్ని ప్రయోగాలు చేసి దాన్ని స్థాయి అనేది మన హ్యాండ్కి వచ్చే స్థాయి వరకు తగ్గించేసిండ్రు. ఇది పత్తిలో ఉన్నటువంటి విషయము. అయితే పత్తి పంటలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ అధిక సాంద్రత పద్ధతి అనేదేమో హై డెన్సిటీ ప్లాంటింగ్ కాటన్ సీడ్ వచ్చేమో మనం ఇంత ఒక ఎకరాల 40,000, 50,000, 60,000 మొక్కల వరకు వెళ్తాయి. దానికి గ్రోత్ రెగ్యులేటరు అట్లాంటివి కొట్టుకునేది ఉంటుంది. ఇప్పుడు ఇదేమో జనరల్గా వేసుకునే పద్ధతి. అయితే పత్తిలో దేశీ రకము, అమెరికన్ రకాలు అనేటివి కొన్ని ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు జనరల్గా అందరు వేసుకునేటివి హైబ్రిడ్ పత్తి విత్తనాలే. అంటే మార్కెట్లో ఏవైతే ప్రాసెస్ చేసి సీడ్ ట్రీట్మెంట్ చేసిన పత్తి విత్తనాలే అందరూ వాడుకునేది. అయితే ఇక్కడ ఉన్న సందర్భంలో మనము పత్తి అనేది ఇటు నుంచి ఇటు 60 నుంచి 90 సెంటీమీటర్ల డిస్టెన్సు ప్లస్ రో టు రో, తర్వాత ప్లాంట్ టు ప్లాంటు, ఇక్కడ ప్లాంట్ టు ప్లాంటు ఒక 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంది. అయితే ఈ విధంగా ఉంది. అయితే దీనిలో ప్రధానంగా కొన్ని చీడపీడలు అనేది మనం చెప్పుకోవాలనుకుంటున్నాం కదా. అయితే దానిలో ప్రధానంగా మనం తెగుళ్ళ గురించి తెలియజేసుకుందాం. తెగుళ్ళలో వీటిలో మనం విత్తనాలు వేసిన తర్వాత దీంట్లో మొలకెత్తిన తర్వాత కూడా భూమి లోపల ఉన్నటువంటి చిన్న కొన్ని శిలీంధ్రాలు ఏం చేస్తాయంటే మొలకెత్తినా కానీ అది చనిపోయేటట్లు చేసేస్తాయి. దాన్ని డ్యాంపింగ్ ఆఫ్ తెగులు అంటారు. దానికి కారకం ప్రిథియం అఫానిడర్మేటమ్ అని శిలీంధ్రం ఉంటుంది. దానికి మనం ఏం చేస్తామంటే రెడినిల్ గోల్డ్ తోటి డ్రెంచింగ్ చేస్తాం, అంటే పోసుకుంటూ పోతాము. అది ఒక రకమైన పద్ధతి, అది డ్యాంపింగ్ ఆఫ్ టైంలో. తర్వాత ఆకులు అనేటివి ఈ విధంగా కొన్ని మారిపోతుంటాయి. ఈ విధంగా దీంట్లో 3 రకాల లక్షణాలు ఉన్నాయి. ఇందుట్లో బ్యాక్టీరియల్ సంబంధించిన రోగము ఉంది, దాంతోపాటుగా సకింగ్ పేస్ట్ రసం పీల్చే సంబంధించింది ఉంది, తర్వాత న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ 3 ఉన్నాయి. 3 రకాల వ్యవహారాలు దీంట్లో కనిపిస్తున్నాయి. అయితే వీటికి ప్రధానంగా
చిన్న చిన్న తెగుళ్లకు ప్రధానంగా మనం ఏం చేస్తామంటే కార్బండేజియం మ్యాంకోజెబ్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో వేసుకుంటాం. కార్బండేజియం మ్యాంకోజెబ్ అనేది 500 కార్బండేజియం మ్యాంకోజెబ్ ఈ సాఫ్ట్ పొడి అని అంటాం కదా, ఇది 500 గ్రామ్స్ పర్ ఎకర్ చొప్పున మనం నీటిలో కలిపి 2 గ్రామ్స్ 1 గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అది లేదు మనకున్న మార్కెట్లో అది లేకపోతే రోకో అని ఉంటుంది, రోకో ట్రైమిథైల్ ఇథైల్ అని అదొకటి ఉంటుంది. అది దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా వీటికి సంబంధించిన ఈ తెగుళ్ళు అనేటివి, ఈ బ్యాక్టీరియా తెగుళ్ళు కానీ, పక్షికన్ను తెగులు కానీ, ఇట్లా ఈ రకరకాల తెగుళ్ళు ఉన్న వాటికి ఈ రకమైన నివారణ సరిపోతుంది. అంటే కార్బండేజియం మ్యాంకోజెబ్తో పాటుగా ప్లాంటమైసిన్ అంటే సూడోమోనాస్ సంబంధించిన స్పీసీస్ సంబంధించి వాటిని ఆ రెండింటి కాంబినేషన్లో పిచికారీ చేస్తున్నట్లయితే దీంట్లో బ్యాక్టీరియల్ బ్లైట్ కానీ, తుప్పు తెగులు కానీ, తర్వాత ఈ పల్లాకు తెగులు కానీ ఇట్లాంటివన్నీ నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా దొరకలేదు, ఇదైతే ప్రజెంట్గా 45 రోజుల పంట. 90 రోజుల పంటలో వచ్చే తెగుళ్ళు వచ్చి ఇవే చాలా అధికంగా వచ్చేస్తాయి. ఆకు మొత్తం ఎర్రబడము, తుప్పు తెగుళ్ళు కానీ, తర్వాత ఆకు లోపల ఆకు పైభాగంలో మొత్తం ఎర్రబడి ఈ విధంగా ఉంటుంది. దానికి అజాక్స్ట్రోబిన్, డిఫ్కోనజోల్ ఆ టెక్నికల్ అనేది పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అది దానికి సంబంధించిన తెగుళ్ళు. అయితే ఈ తెగుళ్ళల్లో ఎర్లీ స్టేజ్ మనం నాటుకున్న టైం నుంచి 90 రోజులు, 120 రోజులు, 160 రోజుల వరకు అంత ఎక్కువ మోతాదులో తెగులు అనేటివి ఏ కండిషన్లో అయినా కానీ, ఏ టైంలో అయినా కానీ రావచ్చు, రాకపోవచ్చు. అయితే ఈ తెగుళ్ళు అనేటివి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ తెగుళ్ళు అనేటివి ఈ విధంగా ఉంటుంది. అయితే దీంట్లో మనము ప్రధానంగా చూసుకున్నట్లయితే పురుగుల సమస్య, సస్యరక్షణలో ప్రధానంగా 2 విధాలుగా ఉంటుంది. సస్యరక్షణ అనేది సస్యరక్షణలో 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సకింగ్ పెస్ట్, రసం పీల్చే పురుగులు, ఇంకోటేమో బోల్వామ్స్. అంటే ఇప్పుడున్న వాటికి అన్నిటికీ బీటీ కాటనే కాబట్టి బోల్వామ్స్ ఈ కాయ లోపల ఈ పూల లోపల వచ్చేదన్నమాట. అయితే అది సస్యరక్షణలో ఈ విధంగా 2 రకాల పురుగులు అనేటివి ప్రధానంగా ఉంటాయి. అయితే వీటికి ప్రధానంగా ఎర్లీ స్టేజ్ 15, 20, 30 డేస్ ఆ టైంలో, ఈవెన్ 45 డేస్ ఉన్న కాటన్ సీడ్స్ దాంట్లో కూడా ఈ డౌన్ సైడ్ ఏరియాలో ఒక 20 డేస్ ఉన్న సీడ్కి 20 రోజులు కలిగినటువంటి పత్తి చెట్లకు మోనోక్రోటోఫాస్ తోటి కాండంలో ఈ విధంగా బ్రష్ ఇట్లా బ్రష్ చేసుకుంటా పోయే పద్ధతి ఉంటుంది. ఈ విధంగా బ్రష్ చేసుకుంటా పోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ విధంగా బ్రష్ చేసుకుంటా పోవడం ద్వారా ఏమవుతుందంటే రసం పీల్చే పురుగులు అనేటివి అంత ఎక్కువగా ఇదవ్వదు అనేది తెలుస్తుంది. అది ఎర్లీ స్టేజ్లో. రసం పీల్చే పురుగుల్లో ప్రధానంగా తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఇవి ప్రధానంగా ఉంటాయి. తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఈ మూడింటికి ఇమిడాక్లోపిడ్ కానీ ఫిప్రోనిల్, ఈ ఇన్స్పెక్టరు, పోలీస్ అని ఏదో కంపెనీ ట్రేడ్ నేమ్ ఉంటుంది. ఈ 2 నేమ్స్ కలిగినటువంటి టెక్నికల్ నేమ్స్ కలిగినటువంటి ఏవైతే ఉంటాయో ఇది ఆటోమేటిక్గా ఈ రకమైన టెక్నికల్ నేమ్స్ కలిగినటువంటి ఈ 2 రకాల టెక్నికల్ నేమ్స్ కలిగినటువంటి వాటికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ భాగంలో ఉన్నటువంటి తెల్లదోమ కానీ, బ్యాక్ సైడ్ పచ్చదోమ కానీ, బ్యాక్ సైడ్ తెల్లదోమ వస్తుంది,
పైననేమో పచ్చదోమ వస్తుంది, డౌన్ సైడ్ పేనుబంక వస్తుంది. అంటే ఈ లీఫ్ సర్ఫేస్ ఏరియాలో ఈ ప్రాంతంలో తెల్లదోమ వస్తుంది, ఈ ప్రాంతంలో పచ్చదోమ వస్తుంది, మళ్ళా ఈ ప్రాంతంలో పేనుబంక అనేది వస్తుంది. అంటే పేనుబంక అనేది ఇట్లా జిగురు 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 వచ్చేటట్లు చేస్తుంది. ఇవి ప్రధానంగా వచ్చే రసం పీల్చే పురుగులు. వీటికి మొదటగా మనం చెప్పింది ఫిప్రోనిల్, ఇమ్డాక్లోప్రిడ్ది ఆ టెక్నికల్ చెప్పినాం. దాంతో అది సెట్ అవ్వలేదు అంటే డైఫినేత్రిన్ టెక్నికల్ నేమ్ కలిగినటువంటి కెమికల్ని మనం పిచికారి చేసుకోవాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా దాని ద్వారా ఇది ఖచ్చితంగా తక్కువైపోతుంది. ఇది దీంట్లో ఉండే రసం పీల్చే పురుగులకు సంబంధించిన వ్యవహారము. ఈ 45 days 50 daysలో ఈ విధంగా వస్తే మనము కాయ తీసుకునే టైంలో కూడా రసం పీల్చే పురుగులు అనేటివి ఉధృతంగా వస్తాయి. దానికి క్లోరోపైరిపాస్ ప్లస్ ఈ సైపర్మెథ్రిన్ ఈ టెక్నికల్ అంటే అది సైపర్మెథ్రిన్ అనేది అక్కడ బోల్వామ్స్కి పనిచేస్తుంది, క్లోరోపైరిపాస్ ఇక్కడ సకింగ్ పెస్ట్కి పనిచేస్తుంది, రసం పీల్చే పురుగులకు పనిచేస్తుంది. ఈ విధంగా వ్యవహారం అనేది ఉంటుంది. ఇది దీంట్లో ఉండే ఇది ఈ పత్తిలో ఈ రకమైన పురుగులు అనేటివి రసం పీల్చే పురుగులు అనేటివి ప్రధానంగా ఉంటాయి. అదే పత్తిలో కొన్ని బీటిల్స్ ఉంటాయి, లేడీ బర్డ్ బీటిల్ అని. ఆ బీటిల్స్ ఏం చేస్తాయంటే బీటిల్స్ కానీ బగ్స్ కానీ అవి ఏం చేస్తాయంటే అవి ప్రీడేటర్గా పనిచేస్తాయి. ప్రీడేటర్ అంటే ఏమంటారు, చెట్లకు సహాయం చేస్తాయి. ఏవైతే తెల్లదోమ ఇట్లాంటి పురుగులు రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని అవి తినేస్తుంటాయి. బోల్వామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తినేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనము ఈ బోల్వామ్స్ విషయానికి వస్తే బోల్వామ్స్లో ప్రధానంగా మనం ఇది 45 రోజుల పంట అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఫ్లవరింగ్ అనేది మొదలైంది. ఈ ఫ్లవరింగ్ అనేది మొదలైన ప్రాంతం ఇది. అయితే ఫ్లవరింగ్ పొజిషన్లో ఎట్లుంటుందంటే ఫ్లవరింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ ఫ్లవర్స్లో బోల్వామ్ అనేది కానీ ఏదైనా కానీ బోల్వామ్ అనేది మ్యాక్సిమం రాదు అని అనుకుంటాం. ఎందుకంటే రైతు బీటీ నాన్ బీటీ 2 వేసుకుంటాడు కదా, బోల్వామ్ ఎట్లకెళ్ళి వస్తుంది అనే ఆలోచన కూడా వస్తుంది. బట్ ఇప్పుడున్న కండిషన్లో బీటీ నాన్ బీటీ అని తేడా లేకుండా అక్కడక్కడైతే ఖచ్చితంగా బోల్వామ్స్ అనేది వస్తాయి. అంటే అమెరికన్ పింక్ బోల్వామ్ కానీ, హెలికోవర్పా కానీ, పింక్ బోల్వామ్ కానీ, ఈ రకమైన ఈ 3 రకాల బోల్వామ్స్ అనేవి చాలా ప్రధానంగా వచ్చేటివి. వీటికి మనము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంది అంటే 50 days 60 days ఆ కాల వ్యవధిలో 60-70 రోజుల కాల వ్యవధిలో మొదటి కాయ అనేది పట్టుకునే దశ, మొదటి కాయ పట్టుకునే దశలో బోల్వామ్ అనేది ఏ విధంగా అయితే వస్తుందో దానికి మనము పిచికారీ చేసుకోవాల్సినవి ఏవైతే ఉంటాయంటే మనము గ్రౌండ్ నెట్ క్రాప్లో హెలికోవర్పా ఆర్మిజరా అనే టాపిక్ కూడా చెప్పుకున్నాం కదా. వాటికి సంబంధించిన యాస్టిస్ టెక్నికల్సే ఇక్కడ ఉపయోగపడతాయి. వాటిలో మనము ఏం చెప్తామంటే సైపర్మెథ్రిన్ కానీ, తర్వాత సైపర్మెథ్రిన్ ప్లస్ క్లోరోపైరిపాస్ కానీ, తర్వాత ఈ యాంప్లిగో టెక్నికల్, ఈ సింజటా కంపెనీ ట్రేడ్ నేమ్ యాంప్లిగోలో ఒకటి చూసుకున్నట్లయితే ఈ తెగుళ్ళలో ఆకుముడత తెగులు, వేరుకుళ్ళు తెగులు, కాండపుళ్ళు తెగులు ఇవన్నీ ప్రధానంగా ఉంటాయి. వేరుకుళ్ళు, కాండపుళ్ళు, ఆకుముడతలో పై ముడత ఉంటుంది, కింది ముడత ఉంటుంది. తర్వాత బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్
ఒకటి, తర్వాత తుప్పు తెగుళ్ళు. ఈ 6 రకాల తెగుళ్ళు ఉంటాయి. ఈ 6 రకాల తెగుళ్లకు మనము కార్బోడైజమ్ మ్యాంకోజబ్ అనేది చెప్పినాం. ఈ ఆరింటికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండాలని ఇదేం ఉండదు. మనకు మార్కెట్లో కార్బోడైజమ్ మ్యాంకోజబ్ దొరికితే అది దాంతో ప్లాంటామైసిన్ 2 కలిపేసి కొట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ మార్కెట్లో సాఫ్ట్ పొడి కార్బోడైజమ్ మ్యాంకోజబ్ దొరకలేదు, 2 ఐటమ్ దొరికింది అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఎర్లీ స్టేజ్లో, వేరుకుళ్ళు కాండపుళ్ళు తెగులు ఉన్నప్పుడు ఎర్లీ స్టేజ్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది పిచికారీ చేసుకోవాల్సి అవుతుంది. కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది ప్రధానంగా మనం పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ఈ కాండపుళ్ళు వేరుకుళ్ళు తెగుళ్లకు. తర్వాత ఆకు ముడత, పై ముడత, కింది ముడత, ఈ వీటికి మనం ఏం చేస్తామంటే ఈ పై భాగంలో పై ముడత, కింది ముడత, తర్వాత ఈ బ్యాక్టీరియల్ వాటికి మనం ఏం చేస్తామంటే ఈ అజాక్స్ట్రోబిన్, డిఫ్కోనోజోల్, తర్వాత టూబోకనోజోల్, ట్రైఫ్లాక్సోస్ట్రోబిన్ అనే టెక్నికల్ నేమ్ కలిగినటువంటి కెమికల్స్ని మనం పిచికారీ చేసుకుంటాము. దాంతోపాటుగా మనం ప్లాంటామైసిన్ని కలుపుకుంటాం. స్ట్రెప్టోమైసిస్ స్పీసీకి సంబంధించినవి, స్ట్రెప్టోమైసిస్ కానీ వాలిడామైసిన్ కానీ ఈ స్పీసీకి సంబంధించినవి అవి కలిపేసి కొట్టేసుకుంటే ఆటోమేటిక్గా వీటికి సంబంధించిన తెగుళ్ళు అనేది నివారణ జరుగుతుంది. ఇంకోటి సకింగ్ పెస్ట్లో మనం కొన్ని విషయాలు వదిలేసినాం, అందుట్లో ఇప్పుడు తెలియజేస్తున్నాం. సకింగ్ పెస్ట్లో మనము డైఫెనిథ్రిన్ ఒకటే చెప్పాను కదా, డైఫెనిథ్రిన్తో పాటుగా అంటే మార్కెట్లో మనకు అది లేకునింటుంది, డైఫెనిథ్రిన్ లేకునింటుంది. లేకపోతే మనకు అవైలబుల్లో వేరే టెక్నికల్ చూసుకోవాలి. వేరే టెక్నికల్ ఏంటంటే డైఫెనిథ్రిన్ లేకపోతే మనము ఏమంటారు బైఫెనిథ్రిన్ చూసుకోవాల్సి వస్తుంది. బైఫెనిథ్రిన్ చూసుకునేది ఉంటుంది. తర్వాత ఇందాక ఫిప్రోనిల్, ఇమ్డాక్లోప్రిడ్ చెప్పాను కదా, అది చూసుకునేది ఉంటుంది. తర్వాత వీటిని అన్నిటివి ప్రధానంగా చూసుకుంటే వాటిని తీసుకొని పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత దీంట్లో బోల్వామ్స్ టాపిక్ తెలియజేసే అంశంలో ప్రధానంగా అమెరికన్ బోల్వాము, పింక్ బోల్వాము, హెలికోవర్పా ఈ 3 అనేటివి ప్రధానంగా దీంట్లో వచ్చే ప్రధానమైన బోల్వామ్స్. వీటికి సంబంధించి మనము అదే సింజెంటా కంపెనీ వాళ్ళది యాంప్లిగో చెప్పాం కదా, లాంబ్డా సెల్లోథ్రిన్, క్లోరోనిథ్రినిల్ ప్రోలు ఆ టెక్నికల్ కానీ, ప్లిథోరా, ఇటాక్సికార్బు, నోవోలురాను ఆ టెక్నికల్ కానీ, కొరాజన్, క్లోరోనిథ్రినిల్ ప్రోల్ 18.5% ఆ రకమైన టెక్నికల్స్ కలిగినటువంటి, ఒకవేళ అది లేదు క్లోరోఫైరిఫాసు ప్లస్ సైపర్మెథ్రిన్ ఆ టెక్నికల్ నేమ్స్ కలిగినటువంటి ఈ రసాయనాలను మనం పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. వీటి నుంచి మనం నివారణ చేసుకోవచ్చు. అయితే ఈ పత్తిలో ఇవనేది ప్రధానంగా వస్తాయి. అయితే పత్తిలో ఇంకా కొన్ని విషయాలు మనం ఇంకా క్లియర్గా చెప్పలేదు, ఇంకా తెలుసుకుంటున్నాం, ఇంకా చెప్తాము. అయితే మనం వేసుకునే టైంలో మనకు భూమి అనేది అనుకూలంగా ఏ విధంగా ఉంటుంది అంటే, ఒకటి ఇట్లా శాండీ సాయిల్, జర ఇసుక నేలలు కానీ, ఇసుక నేలలు కానీ, ఎర్రరేగడి నేలలు కానీ, నల్లరేగడి నేలలు కానీ ఈ 3 ప్రధానంగా వేసుకుంటారు. అయితే ఈ 3 నేలల్లో రకరకాల దిగుబడి అనేది వస్తుంది. పిక్కింగ్స్ కూడా రకరకాలుగా ఉంటుంది, ఈల్డ్ కూడా రకరకాలుగా ఉంటుంది. 3 ఒకే విధంగా రావాలని రూల్ ఏమి ఉండదు. దాంతోపాటుగా మనకు ఎన్విరాన్మెంటల్ కండిషన్, తర్వాత పెస్ట్ అండ్ డిసీజ్ ఈ అన్ని బేసిస్ అనేది దాని దిగుబడి మీద ప్రభావం చూపిస్తాయి. నల్లరేగడిలో ఎక్కువ వస్తే ఈ ఇసుక నెలలో జర తక్కువ రావచ్చు, ఇసుక నెలలో జరింత తక్కువ వస్తే ఎర్రరేగడిలో జరింత ఎక్కువ రావచ్చు. ఈ విధంగా దిగుబడి అనేది ఉంటుంది. నల్లరేగడి నేలల్లో అయితే కొన్ని చోట్ల 21 క్వింటాలు పర్ ఎకర్ చొప్పున వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎర్రరేగడి నేలల్లో 16-18 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి ఇసుక దుబ్బు లాంటి నేలల్లోనేమో 8 నుంచి 10-12 క్వింటాల వరకు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. వీటికి మించి అయితే ఎక్కువ రాదు అని అయితే నేను చెప్పను. ఎందుకంటే రైతు ఓపిక కొద్ది చేసుకునే అన్ని రకాల మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ మీద సాగు యాజమాన్య సస్యరక్షణ చర్యలు ప్లస్ తన ఇంట్రెస్ట్ కొద్ది చేసుకునే దాని మీద దిగుబడి అనేది పెరగవచ్చు. అయితే మనం వేసుకున్న టైం నుంచి వేసుకున్న మొదటి రోజు, విత్తనం వేసుకున్న మొదటి రోజు
మనము 28-28-0 ప్లస్ ఒక యూరియా, ఒక పొటాషు, ఈ బ్యాగులు అనేటివి పర్ ఎకర్ చొప్పున దీన్ని మనము విత్తనంతో పాటుగా వేసుకుంటాము. అది మొదటి దశలో. రెండో దశలో 40 డేస్ 25-30 డేస్లో రెండో దశలో మనము ఇది వేసుకునేది రెండో దశలో. ఇంకా మూడో దశ చూసుకుంటే ఈ 45-50 రోజుల్లో మూడో దశలో వేసుకుంటాం. ఒకవేళ ఈ 3 దశల్లో మనం ఫర్టిలైజర్ వేసుకునేది అయిపోయింది, రైతులకు డౌట్ రావచ్చు, మరి ఇది పెద్దగా అయిన తర్వాత కాయలు పెరిగే టైంలో మరి ఎట్లా మరి దీనికి సంబంధించి దీనికి ఎట్లా మరి ఫర్టిలైజర్ ఇచ్చేది, కాయలు మంచిగా పెరగాలి కదా, దానికి సంబంధించి ఏం చేయాలి అంటే 45-50 డేస్ 50 డేస్ 60 డేస్ ఎట్లయితే పెరుగుతుందో ఆ టైంలో వాటికి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేటివి రెండింటినీ ఎక్కువగా తీసుకునే అవసరం అనేది చాలా ఇదిగా ఉంటాయి. ఎందుకంటే ఈ కాయలు, ఈ పూతలు అనేటివి ఇట్లా పువ్వులాగా మారి, పువ్వులు అనేటివి కాయలాగా మారి, కాయలు అనేటివి పత్తిలాగా విచ్చుకొని పగిలి ఇలా రావడానికి ఎట్లయితే ఉంటుందో వాటికి అన్నిటికీ ఆ ఫ్లవరింగ్ సంబంధించిన స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లవరింగ్ సంబంధించిన ఆల్ స్టేజెస్ ఇట్లయితే పెరిగే కొద్దీ దానికి సూక్ష్మ స్థూల పోషకాల అవసరం అనేది ఎక్కువగానే ఉంటుంది. దాంట్లో మనం ప్రధానంగా చూసుకుంటూ పోతే ఈ 50-60 డేస్ దాటిన తర్వాత 13045 1 kg ప్యాకెట్ దొరుకుతుంది. 13045 ఫార్ములా 6 అంటే గతంలో చేసుకున్నటువంటి వీడియోస్లో పత్తి కొనుగోళ్లకు సంబంధించిన విత్తనాలు కొనుక్కునేటప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ పాటించాలి అంటే దానిపైన ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ ఉందా లేదా, సీడ్ ట్రీట్మెంట్ జరిగిందా జరగలేదా, అది అనేది దాని మీద క్లియర్గా ఉంటుంది. బీటీ ఎంత ఉంది, నాన్ బీటీ ఎంత ఉంది అనేది అన్ని వివరాలు ఉంటాయి. అది మనం ప్రధానంగా చూసుకునేది. తర్వాత లైసెన్స్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన లైసెన్స్డ్ ఫర్టిలైజర్ షాపు డీలర్స్ దగ్గర నుంచి మనం తీసుకునే మందు ఏదైతే ఉంటుందో, అంటే విత్తనం ఏదైతే ఉంటుందో, విత్తనము, మందు, రసీదు, వీటికి సంబంధించినవి రిసిప్ట్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఆ రిసిప్ట్ అనేది తీసుకోవాలి అనే విషయము క్లియర్గా చెప్పినాము. తర్వాత సెకండ్ వేసుకునే టైంలో మనము ఎంత డోసేజ్ వేసుకోవాలి, ఎన్ని ప్లాంట్స్ అనేది ఇదవుతుంది, తర్వాత దీనికి ఎంత అవుతుంది, దీంట్లో ఫర్టిలైజర్లు ఏమవుతుంది, తర్వాత ఎర్లీ స్టేజ్లో తెగుళ్ళు ఏమొస్తాయి, వాటికి ఏమేమి కొట్టుకోవాలి, పిచికారీ చేసుకోవాలనేది, తర్వాత మనం ఏ రకమైన పురుగులు వస్తాయి అంటే సస్యరక్షణ చర్యల్లో ప్రధానంగా ఈ రసం పీల్చే పురుగులు అనేటివి, బోల్వామ్స్ అనేటివి ఇవి ప్రధానంగా వస్తాయి. వీటికి సంబంధించిన యాజమాన్యము, ఈ అన్ని వివరాలు అనేటివి తెలుసుకున్నాం. దాంతోపాటుగా సాయిల్ తర్వాత ఈల్డ్, ఈ రకాలుగా ఈ అన్ని విధాలుగా అనేది మనము ఈ అన్ని వివరాలు తెలుసుకున్నాము. రైతు సోదరులు ప్రతి ఒక్క యాజమాన్య చర్యలను ప్రధానంగా మీకున్న కండిషన్లో, మీకున్న వర్షాభావ పరిస్థితులు కావచ్చు, మీకున్న నేల కావచ్చు, మీకున్న వాతావరణ పరిస్థితుల రీత్యా ఏ రకమైన అయితే పురుగు కానీ తెగుళ్ళు కానీ ఏదైతే వస్తుందో దానికి తగినటువంటి మందులు, సలహాలు, సూచనలు తీసుకొని పిచికారీ చేసుకొని మంచి దిగుబడిని పొందుతారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.